తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ రేపటి నుంచి కేవలం ఇటువంటి జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులనైతే జమ చేస్తున్న విషయం అయితే జిల్లాల లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక నిన్నటి వరకు చాలామంది రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 6 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు డబ్బులను పంపిణీ చేసే రాష్ట్ర ప్రభుత్వం ఒక బిగ్ స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులను పంపిణీ చేసిన వెంటనే ఇక ఈ జూన్ నెలలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మరోసారి వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే రైతుల ఖాతాలలో పంపిణీ చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే షురూ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది రైతులు ఎదురు చూస్తున్నటువంటి మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా పూర్తి సమాచారం వీడియోలో తెలియజేస్తాను. ఇక దీంతో పాటుగా మనకి వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు కూడా ఎలా జమ చేయనున్నారు. పోయినసారి వానాకాల సీజన్లో 9,000 కోట్ల రూపాయలు 9 రోజులలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులనైతే మళ్లించడం అయితే జరిగింది. మరి ఈసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఎలా జమ చేస్తారు, వానాకాల సీజన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు, మనకి ముఖ్యంగా ఈ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి ఈ మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు ఇంకా మొదటి 2 విడతల్లో అర్హత ఉన్నప్పటికీ కూడా జమ కానటువంటి రైతులకి డబ్బులు వాళ్ళ పరిస్థితి ఏంటి, తెలంగాణలో ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా డబ్బులు కొంతమంది రావంటున్నారు, కొంతమందికి డబ్బులు అనేది పడతాయి అంటున్నారు. మరి దీనిపైన నిజాలు ఏంటి, పూర్తి స్థాయి సమాచారాలు మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరెవరికి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా డబ్బులు అనేది జమ అయ్యాయో మీరైతే కిందనైతే కామెంట్ అయితే చేయండి. ఇక దీంతో పాటుగా మనం ఈ వీడియోలో పూర్తి మొత్తం సమాచారాలు ఈ వీడియోలో క్లుప్తంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు మన వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంటనే మనం వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. లైక్ చేసిన వెంటనే, సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఏదైతే 70-80 లక్షల మంది రైతులు ఎవరైతే ఉన్నారో రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి మంచి అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించింది. ఇక ఏదైతే ఈ జూన్ నెల 15 రోజులలో మనకి యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసే పూర్తి అవకాశాలు అయితే ఉన్నాయంట. ఈ డబ్బులను పంపిణీ చేసిన వెంటనే తర్వాత 2 వారాల తర్వాత నుంచి వానాకాల సీజన్కి సంబంధించినటువంటి డబ్బులను కూడా ఇక్కడ రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది. ఇక ఇప్పటివరకే మనకి దాదాపు ఈ డబ్బులను అయితే సమకూర్చినట్లు అయితే తెలుస్తుంది. ఏదైతే డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా తెలుసుకోవాల్సినటువంటి కీలకమైన అప్డేట్స్ అయితే మన ఛానల్ అయితే అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ వానాకాల సీజన్ డబ్బులు జూలై నెల మొదటి వారంలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు 3 విడతల డబ్బులు అర్హత ఉన్నటువంటి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అర్హతలు ఉంటాయో అన్ని ఎకరాల వరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులను అయితే ఈ నెల చివరి ఆఖరిలోపు జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే నిధులు అయితే రైతుల ఖాతాలలో జమ చేసిన వెంటనే ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయని భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మనకి ఈ రోజు నుంచి మొదలుకొని జూన్ నెల 16, 20 తారీఖు వరకు ఈ ఏదైతే యాసంగి డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గాయ్స్.